ఈ అర్ధరాత్రి సమయాన్ని ఈ మగ మహారాజును కుట్టిందంటే ఇది ఖచ్చితంగా ఆడదోమే. అయినా ఈ అర్ధరాత్రి దెయ్యం సినిమా చూడడం ఏంటి? ఏదైనా మిడ్ నైట్ మసాలా చూద్దాం. చంద్రముఖి రాజా వారిని బలి తీసుకునే రోజు, చంద్రముఖి లక్ష్యం నెరవేరబోయే రోజు. నీ భార్య ఇది కాదు. ఇది కూడా కాదు. బెడ్రూమ్ సీన్స్ చూద్దామంటే అన్ని భయపెట్టే సినిమాలు వస్తున్నాయి. ఒక్క ఛానల్లో కూడా మూవీ మసాలా రావట్లేదు. అన్ని హర్రర్ సినిమాలే. కొంపదీసి ఈరోజు ఏమైనా హర్రర్స్ డేనా ఏంటి? అమ్మని కరెంట్ కూడా పోయింది. సిచ్యువేషన్ చూస్తుంటే ఈరోజు నిజంగానే హర్రర్స్ డేలా ఉంది. అయ్య బాబాయ్, దెయ్యాలు హర్రర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నాయా ఏంటి? నేనయ్యా శబ్దాల్ని. కరెంటు పోయింది కదయ్యా, అందుకే కొవ్వొత్తి తీసుకొచ్చా. చీకటి చింపాజీ మొహోడా, దెయ్యం అనుకుని జడుచుకొని చచ్చాను కదరా. సౌండ్ చేయకుండా సైలెంట్గా రాలేవా? సైలెంట్ గా వస్తే నా పేరుకున్న ఇలువ పడిపోద్దయ్యా, అందుకే శబ్దం చేసుకుంటూ వస్తాను. అబ్బా, శబ్దాలు అనేది ఒక పేరు, దానికి ఒక వాల్యూ. నీ సుండు మొహానికి ఆ పేరే ఎక్కువ. అయ్యా, నన్నేమైనా అనండి, కానీ నా పేరునేమైనా అన్నారంటే బాగోదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీలాంటి పెద్దోళ్ళని మాలాంటి చిన్నోళ్ళు ఏం చేయగలరయ్యా? సోలే, వెళ్ళు వెళ్ళు. మనుషులకు మంచి పేర్లు పెట్టుకోమంటే కుక్కల పేర్లు, నక్కల పేర్లు, చెట్ల పేర్లు, సౌండ్ల పేర్లు పెట్టుకుంటున్నాను. వీడి మాత్రం శబ్దాలు శబ్దాలు శబ్దాలు. సౌండ్తో చంపేసేలా ఉన్నాడు. వీడికంటే వీడి పేరు నన్ను చంపేసేలా ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోవాలి. నేను ఊళ్ళల్లో చిన్న పిల్లలకు దొడ్డుకి పెడితే ఉప్పురాళ్ళు మంత్రించే మంత్రగత్తెనా? ఈ రోజు నుంచి నీకు దొడ్డుకి పెట్టించకపోతే నా పేరు రత్నకేళే కాదు, ఇదే నా శపథం. ఆనంద్, ఆనంద్ తల్తీరా, ఆనంద్, ఆనంద్ తల్తీరా, ఆనంద్ తల్తీరా. ఆనంద్, ఏమైందిరా అలా కంగారు పడుతున్నావు? దెయ్యంరా. దయ్యమా? అవునరా, ఆ మాంత్రికురాలు దెయ్యమైందిరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది దయ్యం కావడం ఏంటి? అవునరా, అది దెయ్యమే మన గెస్ట్ హౌస్ లోకి వచ్చిందిరా. నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నట్టున్నావురా. అది కాదురా, నా మాట వినరా, నేను చూశాను. లేదని చెప్తే ఏదేదో మాట్లాడతావేంటి? నోరు మూసుకొని వెళ్ళి పడుకో. రే రే రే, నేను నీ రూమ్ లో పడుకుంటాను రా. రూమ్ లోనా? ఇందాకేదో మగ మహారాజుని సింహం సింగిల్ గా పడుకుంటుందన్నావు. బుద్ధి 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 గడ్డి తిని అలా అన్నాను రా. సరే రా పడుకుందాం.
వీడు ధైర్యం ఇవ్వాల్సింది పోయి దయ్యం లేదు గియ్యం లేదని వీడు సగం చంపుతున్నాడు. ఆ శబ్దాలు గాడేమో శబ్దాలతో సగం చంపుతున్నాడు. ఆ మాంత్రికురాలేమో పూర్తిగా చంపేసేలా ఉంది. నా బాధను అర్థం చేసుకునేది ఎవరో